ఒంగోలులో టీడీపీ వైసీపీ నేతల మధ్య జరిగిన ఘర్షణపై పోలీసులు స్పందించారు. ఘటనకు కారకులైన 50 మందిపై కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. 20 మంది వైసీపీ కార్యకర్తలు, 30 మంది టీడీపీ శ్రేణులపై కేసు నమోదు చేసినట్లుగా వెల్లడించారు. ఒంగోలులోని 37వ డివిజన్ పరిధిలో సమతానగర్లోని రాత్రి వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తుండగా స్థానికులు తమ ఇళ్లకు రావద్దని డోర్లు వేశారు. అంతేకాకుండా వాలంటీర్లతో కలిసి వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని ప్రభావతి అనే మహిళ ఫోటో తీయగా వైసీపీ నేతలు ఆమె కుటుంబంపై దాడి చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న టీడీపీ నేతలపై సైతం దాడి చేశారు. ఈ దాడిలో ఇరు వర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి. ప్రస్తుతం గాయపడ్డవారు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఒంగోలులో బుధవారం రాత్రి జరిగిన సంఘటనకు సంబంధించి ఇప్పటి పోలీసు వారికి వద్దకి 20 కేసులు పెట్టినట్టు తెలుస్తుంది. ఈ 50 కేసులు పెట్టినట్టు తెలుస్తుంది. టీడీపీకి చెందిన వాళ్ళని 20 మందిపై కేసులు నమోదు చేయగా, అలాగే వైసీపీకి సంబంధించి 30 మందిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే స్థానికంగా 37వ డివిజన్ లో వైసీపీ నిన్న సాయంత్రం వైసీపీ వాళ్ళు ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా అక్కడ వాలంటీర్ గా పనిచేస్తున్న సృజనా ప్రియ అనే వాలంటీర్లు ప్రచారంలో వైసీపీ వారి ప్రచారంలో పాల్గొనడంతో అక్కడ మహిళ ప్రభావతి అనే మహిళ ఆమెని ఫోటో తీయటం, ఆ ఫోటో తీసిన దగ్గర నుండి అక్కడ వివాదం చెలరేగటానికి కారణం అక్కడే అయింది. తదుపరి ఆ ఫోటో తీసినందుకు గాను ఆమెని ఇద్దరు కుమారులపై వైసీపీ కార్యకర్తలు అలాగే నాయకులు దాడి చేయడంతో అదే డివిజన్ లో పనిచేస్తున్న టీడీపీకి సంబంధించిన నాయకులు దీన్ని ప్రశ్నించినందుకు మోహన్ రావు అనే అతను కూడా దాడి చేయడం జరిగింది. ఈ దాడితో టీడీపీకి సంబంధించిన జనార్దన్, టీడీపీ అభ్యర్థి, ఒంగోలు టీడీపీ అభ్యర్థి జనార్దన్ అక్కడికి వెళ్లి వారిద్దరిని పరామర్శించి, గాయపడిన వారిని పరామర్శించి ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడి నుండి వీరిని జీజీహెచ్ లో ట్రీట్మెంట్ కి తీసుకెళ్లిన సందర్భంగా అక్కడికి బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళకు కూడా గాయాలైనవి అని వారిని కూడా జీజీహెచ్ లో చేర్చారనే ఉద్దేశంతో ఒక్కసారిగా అక్కడికి 100 మంది కార్యకర్తలతో అక్కడికి రావడం జరిగింది. ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, నాయకులు అక్కడ ఉండటంతో హోరాహోరీగా ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏది ఏమైనప్పటికీ నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి ఎన్నికల కోడ్ నిబంధనలు ఉన్న సందర్భంగా 9 ఎవరు గుంపులుగా ఉండటం కానీ ఇలా 144 సెక్షన్ అనేది విధించి ఉన్న సందర్భంగా వీరు 10:55 బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం కానీ, అలాగే వీరు బలాబలాలు తెలుసుకునే విధంగా రిమ్స్ హాస్పిటల్ దగ్గర వాళ్ళు బల ప్రదర్శన చేసినట్టుగా కార్యకర్తలతోటి 100 మంది కార్యకర్తలతోటి ర్యాలీగా రావటం, ఇలాంటి అనేది ఎలక్షన్ నిబంధనలకు విరుద్ధంగా జరగడం జరిగింది. ప్రత్యేక అధికారాలు ఉన్న పోలీసు వారు మాత్రం ఈ నిన్న జరిగిన సంఘటనలో వైఫల్యం చెందారని పక్కగా చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ.